హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే ఎగ్ కర్రీ అండి. ఈ ఎగ్ కర్రీ ఈ విధంగా చేయండి, రైస్లోకి కూడా సూపర్గా మిక్స్ అయ్యి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. అన్నంలోకి సూపర్గా కలుస్తుంది. మళ్ళీ గుడ్డును కూడా ఇలా ఒలుసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్దామా. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి దాన్ని కాస్త వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత ఇప్పుడు దాంట్లో కొద్దిగా చెక్కనెల ఇరిసి అందులో వేసుకొని ఒక 4-5 లవంగ పుల్లల్ని వేసేసుకొని ఒక 2 యాలకులు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మిరియాలు సగం టేబుల్ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర సగం టేబుల్ స్పూను ఇవి వేశాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బండ పువ్వు దీన్ని కొద్దిగా వేసుకునేసి ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకుందాం. వేశాక వీటిని కాస్తలా లైట్గా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకుందాం. వేశాక పచ్చి కొబ్బరిని అంటే ఒక్క టెంకాయలో సగం చిప్పని ఇలా తురిమి అందులో వేశాను. ఆ టైప్లో వేసిన తర్వాత వీటిని మంచి కలర్ వచ్చేదాకా మనం సన్న మంట మీద వేగనివ్వాలి. ఈ దినుసులన్నింటినీ మనం దోరగా వేగనివ్వాలి. దోరగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసి వీటిని మనం బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జారీ తీసుకునేసి మిక్సీ జారీలో ఇవన్నీ వేసేసుకుందాం. కానీ ఏంటంటే ఇవి వేగేటప్పుడు మాత్రం మంట హైలో ఉండకుండా కొంచెం లోలో ఉంచుకుంటే బాగా వేగతాయండి. ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకునేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసేటప్పుడు మనం కొద్దిగా చూసుకుంటూ నీళ్లు పోసుకుంటే మరి ఎక్కువ పుర్రు కాకుండా గట్టిగా లేకుండా ఇలా మంచి అనుకువగా వస్తుందండి. ఈ టైపు వచ్చిన తర్వాత పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకునేసి కొద్దిగా వేడెక్కనిచ్చి పెద్ద సైజు 2 ఉల్లిగడ్డల్ని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసి వీటిని కూడా మనం ఇలా కలుపుతూ బాగా వేగనివ్వాలండి. ఇది ఎలా అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు మధ్యలో ఏం చేద్దామంటే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుందాం. వేసినాక దీన్ని కూడా ఇలా కలుపుతూ కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఇవన్నీ బాగా దూరగా వేగాలండి. ఇలా వేగాక ఒక 2 పెద్ద సైజు టమోటాలు మంచి ఎర్రయి తీసుకుని వేసి సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఆ తర్వాత ఇలా కలుపుతూ వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేద్దాం. మూత పెట్టాక ఒక 2-3 నిమిషాలు ఇలా డమ్ అనిగితే టమోటాలు కానీ ఇవన్నీ బాగా మెత్తపడతాయండి. ఇలా గుజ్జులాగా మారుతాయి. అది మంచి పండు టమోటాలు తీసుకుంటే అంటే మెతక చికెనే కాకుండా కొంచెం గట్టిగా ఉండేటి. ఇప్పుడు చిటికెడు పసుపు వేసి 1 టేబుల్ స్పూను కారం వేసుకుందాం. కారం వేసాక ఇప్పుడు కాస్త అలా కలుపుతూ దీన్ని మనం బాగా వేగనివ్వాలి. 1 టేబుల్ స్పూన్ కారం సరిపోద్దంటే ఇందాక ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసాం కదా అందుకోసం. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకునేసి ఇప్పుడు గ్రైండ్ చేసిన ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ని దాంట్లో వేసిన తర్వాత అదే మిక్సీ జార్లో మరి కొద్దిగా నీళ్ళు వేసుకునేసి ఇలా కుప్పిలిచ్చి దాంట్లో వేసుకొని ఇలా కలుపుతూ బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుందాం. అంటే మనకి గ్రేవీకి ఎంత అవసరమో అన్ని నీళ్ళు. నేను 1 గ్లాసు నీళ్లు పోసా. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాక కాస్తలా కలుపుకునేసి ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని బాగా తుక్క అంటూ బాగా ఇలా పులుసుని మరగనివ్వాలి. పులుసు ఈ విధంగా మరిగిన తర్వాత కొంచెం అలా అడుగు పట్టుకోకుండా కలుపుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకుందాం. నేనైతే ఒక 4 కోడిగుడ్లని ఉడకబెట్టి ఉంచుకున్నాను. ఘాట్లు ఇలాంటి ఏం పెట్టలేదు. అవసరమైన వాళ్ళు ఘాట్లు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ కోడిగుడ్లన్నీ దాంట్లో వేసిన తర్వాత పచ్చి కోడిగుడ్లు ఒక 2 తీసుకుందాం. వీటిని కూడా ఇలా కొట్టి ఇందులో కూరలో వేసేసుకుందాం. మీరు అనుకోవచ్చు మనం కోడిగుడ్లు ఉడకబెట్టి వేసాం కదా మళ్ళీ పచ్చి ఎందుకని, కానీ రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి ఈ టైప్లో బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పచ్చి కోడిగుడ్లని కాస్త అలా తిరగేసుకోవాలి. కొంచెం అలా కలిపితే ఏంటంటే ఈ కూర అంతా స్ప్రెడ్ అవుతుంది. అది ఉడికిన తర్వాత అండి, పచ్చప్పుడు కాకుండా ఉడికిన తర్వాత ఇలా కలుపుకునేసి మరి కొద్దిసేపు అలా ఉడికించుకొని మీదకించి కొత్తిమీర చల్లుకునేసి కాస్త అలా కలుపుకునేసి ఒక్కసారి రుచి చూసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇక వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అనుకోవచ్చు మనం ఉడకబెట్టి కోడిగుడ్లు వేసాం కదా మళ్ళీ పచ్చి దేనికి,
కానీ పచ్చి కూడా కొట్టి అందులో పోసుకుంటే ఈ కూర అంతా స్ప్రెడ్ అయ్యి అన్నం తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుందండి. కూర మొత్తంలో ఆ కోడిగుడ్లు మిక్స్ అయ్యి అక్కడక్కడ మనం కలుపుకొని తినేటప్పుడు అది పంటి కింద పడుతుంటే ఆ రుచి మాత్రం అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోలు కలుద్దామా?